హరే కృష్ణ. భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకం. నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. ఈ శ్లోకం ఇంకొకసారి చూద్దాం. నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. దేవతా సమూహమునకు గాని మహర్షులకు గాని నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని రకములుగా నేనే దేవతలకు మహర్షులకు మూలస్థానం అయి ఉన్నాను అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నారు. హరే కృష్ణ. మనం కొంచెం బాగా అర్థం చేసుకుంటే నమే విదుః సురగణాః అంటే దేవతలు అందరూ కూడా భగవంతుడైన కృష్ణుని దివ్య స్వభావాన్ని, అతన్ని మూలాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెబుతున్నారు. ప్రభవం నా మహర్షయః. ఇక్కడ ప్రభవం అంటే మూలం లేదా మొదటి స్థానం అని అర్థం. నా మహర్షయః అంటే గొప్ప తపస్సులు చేస్తున్న మహానుభావులు అయిన మహర్షులు కూడా కృష్ణుని మూలాన్ని అర్థం చేసుకోలేరని ఇది సూచిస్తుంది. తరువాత అహమాదిర్హి దేవానాం అంటే సకల దేవతలకు కూడా తానే మూలమని కృష్ణుడు ప్రకటిస్తున్నారు. అలాగే మహర్షీనాం చ సర్వశః అంటే దేవతలకు మహర్షులకు ఇంకా అందరికీ అన్ని విధాలుగా తానే మూలమని ధృవీకరిస్తూ కృష్ణుడు ఈ శ్లోకంలో పలుకుతున్నారు. ఈ విషయం బ్రహ్మదేవుడు కూడా వివరిస్తూ బ్రహ్మసంహిత 5వ అధ్యాయం 1వ శ్లోకంలో స్తుతిస్తున్నారు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. అంటే కృష్ణుడు అన్నింటినీ నియంత్రించేవాడు. ఆయన రూపం నిత్యమైనది, జ్ఞానం మరియు ఆనందమైనది. కృష్ణుడు అనాది మరియు ఆది అంటే ఆయనకు ఆది లేదు, కానీ ఆయన అనేక కారణాలకు కారణమైనవాడు, మూలమైనవారు అని అర్థం. దేవతలు కాని మహర్షులు కాని కృష్ణుణ్ణి అవగాహన చేసుకోలేరు. వారే అతని నామమును కాని స్వరూపము కాని తెలుసుకోలేకున్నచో ఇక అల్పమైన ఈ లోకంలో ఉన్న మనలాంటి నామమాత్ర పండితుల విషయం ఏమని చెప్పగలం? దేవాదిదేవుడు సామాన్య మానవుడిగా ఈ భూమిపైన అవతరించి అద్భుతములను చేసి అసాధారణమైన లీలలను ఎందుకు చేస్తున్నారో ఎవరూ తెలుసుకోలేరు. కాబట్టి శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి పాండిత్యం ఒకటి అర్హత కాదని మనం తెలుసుకోవాలి. దేవతలు మరియు మహర్షులు కూడా తమ మానసిక కల్పన చేసి శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఫలితం ఉండదు. అందుకే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోలేరని శ్రీమద్భాగవతంలో కూడా స్పష్టంగా చెప్పబడినది. వారి పరిమితి ఇంద్రియములను అనుసరించి మానసిక కల్పనలకు సంబంధించినవి. అటువంటి వారికి శ్రీకృష్ణుణ్ణి అవగాహన చేసుకోవడం అసాధ్యం. మనలో చాలామంది శ్రీకృష్ణుణ్ణి నిజంగా అవగాహన చేసుకోలేరు. కనుక అటువంటి అనవసర ఊహాపరులకు అనుగ్రహించుటకు భగవంతుడు తన కృపతో ఈ భూమిపైన అవతరిస్తారు. ఆ విధంగా పరమపురుషుడు అసాధారణ లీలలు ప్రదర్శిస్తారు. అయినా కూడా మనలో చాలామంది ఈ భౌతిక కాలుష్యం వలన నిరాకార బ్రహ్మమే ఉత్తమమని భావిస్తూ ఉంటారు. దేవాదిదేవునిని పూర్తిగా శరణం పొందిన భక్తులు మాత్రమే ఆ దేవదేవునిని కృపతో వారు కృష్ణుడిని తెలుసుకోగలుగుతారు. భగవానుని నిరాకార బ్రహ్మత్వం గురించి భక్తులు ఎవరూ ఆసక్తి చూపరు. అందుకే వారి భక్తి శ్రద్ధలు వెంటనే వారిని దేవాదిదేవుని శరణు పొందేటట్లుగా చేస్తాయి. శ్రీకృష్ణుని అపరిమిత దయా కారణంగా వారు
అతనిని తెలుసుకోగలుగుతారు. ఇతరులు అతనిని తెలుసుకోలేరు. అందుకే ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు అని తెలుసుకొని ఆ దేవదేవునిని మనం ఆరాధించాలి. ఈ విషయం గొప్ప మహర్షులు కూడా అంగీకరిస్తున్నారు. బ్రహ్మ వంటి దేవతలు మరియు సనక వంటి మహర్షులు భగవంతుడైన కృష్ణుని స్థితి మరియు అతని మహిమలను తెలుసుకోలేరు. అతని అపారమైన ప్రకాశవంతమైన రూపాలు, గుణాలు మరియు శక్తుల పరిమాణాన్ని వారు అర్థం చేసుకోలేరు. ఇది ఎందుకంటే ఈ సృష్టికి, వారి పుట్టుకకు భగవంతుడే మూలం. మొట్టమొదటి మూల కారణం భగవంతుడే. అతనే వారికి మరియు వారి మేధస్సుకు ఇతర గుణాలను ప్రసాదించేవారు. వారికి దేవత మరియు ఋషుల స్థానాలను మరియు శక్తులను ప్రసాదిస్తారు. అందువల్ల వారు భగవంతుణ్ణి మరియు అతని విభూతులను, శక్తులను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఈ విషయం వేదంలో కూడా వివరించబడినది. ఈ విశ్వం ఎక్కడ నుంచి వచ్చిందో, ఎక్కడ నుంచి పుట్టిందో, ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చిందో ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. దేవతలు సృష్టి తరువాత వస్తారు. అందువల్ల భగవంతుడు ఎక్కడ నుండి వచ్చారో ఎలా ఎవరు తెలియజేయగలరు? ఋగ్వేదం 10.129.6వ శ్లోకంలో ఉన్నట్లుగా కోऽద్ద వేదక ఇహ ప్రావోచత్ కుత ఆజాత కుత ఇయం విసృష్టిః అర్వాగ్దేవ అస్య విసర్జనాయ అథా కో వేదయత ఆబభూవ. విశ్వం ఎక్కడ నుండి పుట్టిందో, ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చిందో ఈ ప్రపంచంలో ఎవరు స్పష్టంగా ప్రకటించగలరో ఎవరికి తెలుసు? సృష్టి తరువాత దేవతలు వస్తారు. కాబట్టి నేను ఎక్కడి నుండి ఉద్భవించానో ఎవరికి తెలుసు అని భగవంతుడు పలుకుతున్నారు. అలాగే ఈశోపనిషత్లో 4వ శ్లోకంలో నైతద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ అంటే దేవతలు కూడా భగవంతుణ్ణి అందుకోలేరు. దేవతల సృష్టి ముందు నుంచే భగవంతుడు ఉన్నాడని అర్థం. హరే కృష్ణ.